మీకు మీరే పగ తీర్చుకొనక. ఎందుకు అలా ఉండమన్నాడంటే, నేను ఇన్వాల్వ్ అవుతాను. మీరు ఎలా ఉండటం వలన మీ శత్రువుల విషయంలో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను అని దేవుడు కింద అంటున్నాడు. మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటియ్యిరి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చితిని. ఉగ్రతకు చోటియ్యుడి. ద్వితీయోపదేశకాండం 32-34 వచనాలు మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 34 వచనం చూస్తే, 34-35 ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా? వారి కాలు జారు కాలమున వారి కాలు జారు కాలమున పగ తీర్చుట ప్రతిఫలమిచ్చుట నావే. వారి ఆపద్దినము సమీపించును. వారి ఆపద్దినం వస్తుంది. వారి గతి త్వరగా వచ్చును. వారి గతి త్వరగా వచ్చిపోతారు వాళ్ళు. కనుక నేను చూసుకుంటాను. మీరేమీ వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు పగ తెచ్చుకునే పని ఏం పెట్టుకోకండి. నేను వాళ్ళ విషయంలో నేను చూసుకుంటాను. నిజంగా ఈ ప్రేమతో కూడినటువంటి మనల్ని, మన శత్రువులతో మనం బాధపడుతున్నప్పుడు, నా శత్రువు నన్ను చాలా హింస పెడుతున్నాడని మనం అనుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయపడతాడు. మీ కళ్ళ ముందే జరుగుతాయి మీ శత్రువులకి అన్నీ. వాళ్ళని దెబ్బతీసే బాధ్యత నాకు ఇవ్వండి, నేను వాళ్ళ విషయంలో చూసుకుంటాను అన్నాడు. అలాగే కీర్తనాకారుడు కూడా 94వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు దావీదు గారు. 94:1 యెహోవా ప్రతీకారము చేయు దేవా. అంటే ఆయనకెవరు, ఆయన మీద ఎవరు కక్ష కట్టి ఉండేవాళ్ళు? ఆయన లేడనుకునే ఉంటారు అంతే. దేవుడు లేడనుకునేవాళ్ళు చాలామంది బ్రతుకుతారు. దేవుడు లేడనుకునేవాళ్ళు అనేక రకమైనటువంటి పొరపాట్లకు దారితీస్తారు. ఏంటంటే దేవుడు భయం వాళ్ళకి లేదు కనుక, దేవుని భయం వాళ్ళకి లేదు కనుక ఆయన్ని వాళ్ళు పట్టించుకోరు. కనుక ఆయన కూడా వాళ్ళని పట్టించుకోడు. సంఘము పట్ల, దేవుని పిల్లలు, సంఘపు పిల్లలైన వారి పట్ల ఎవరైనాను కక్షలతో, క్రోధములతో, మరి పగలతో, ద్వేషములతో ఉంటే వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను. మీ ఎడల మీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఆయనకు అనవసరం. మేము ఆయన పిల్లలవని చెప్పుకొని ఆయన కొరకు మేము బ్రతుకుతున్నామని మరి గద్దెలనెక్కి బుద్ధి కలిగి నడుచుకోకపోతే బుద్ధి లేని కన్యకులుగా మారిపోతారు వాళ్ళు. అందువలన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళ గురించి? పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటానది, నేనే దానికి సమాధానం ఇస్తాను. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును. సంఘములో ఎవరైనా అలాంటివి కలిగి ఉన్నారు అంటే, ద్వేషాలు, పగలు, తేడాలు, విషయాలు 6లో నువ్వు వింటున్నా నువ్వెందుకు ఇలా తయారయ్యావు అని నీ మీద నేను పగ తెచ్చుకుంటాను. మరి ఆయన పగ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అయ్యో పాపం, చూసిన మనుషులు వాళ్ళని చూసి అయ్యో పాపం అంటారు. అంటే అంత భయంకరంగా ఆయన పగ తీర్చుకుంటాడని మీరు తెలుసుకోవాలి. ఓకేనా? అందు గురించి ఏమన్నాడు? సమాధానముగా ఉండుడి ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక్క. అదే మన పాఠ్యభాగం. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటియ్యుడి. ఎవరు ఉగ్రతకు? దేవుని ఉగ్రతకు. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అలా ఇస్తే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని
వ్రాయబడి ఉన్నది మీరు చదువుకున్నారు. ఇప్పుడు ఇంతవరకును వ్రాయబడి ఉన్నవన్నీ కూడా మీరు చదువుకున్నారు. కనుక ఆయన పగ తీర్చుకుంటాడు. ఆయన పగ తిరిగి ఇవ్వలేనంత కఠినంగా ఆయన పగ ఉంటుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. దేవుని దృష్టిలో పడకండి. తప్పైన వెంటనే నీ సహోదరుని అలా నువ్వు తప్పు చేసావు, తప్పు అయిపోయిందండి, నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, ఇంతవరకు నేను నటించాను, నన్ను క్షమించండి, తప్పు అయిపోయిందండి, ఇంతకాలం మరి లోకానికి భయపడి అలాగ భయపడ్డానండి, నటించానండి, నన్ను క్షమించండి. వెంటనే అడిగేసావు అనుకో, దేవుని పగ అనేది నీ మీద రాదు. దీనికి ఏంటంటే వెంటనే ఎదుటి సహోదరునితో మరి సఖ్యత, సమాధాన పడిపో. అదే సువార్తల్లో చెప్తాడు కదా, నువ్వు బలిపీఠం యొద్ద బలి అర్పించుచున్నప్పుడు అక్కడ నీ సహోదరునితో ఎవరితోనైనా నీకు విరోధం ఉన్నదని జ్ఞాపకం వస్తే నీ అర్పణ బలిపీఠం ఎదుటనే విడిచిపెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణం నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను అన్నాడు దేవుడు. మత్తయి 5:23. కనుక ప్రియులరా, ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అనుకుంటాం ఇవన్నీ చాలా ఈజీ థింగ్స్ అని. పర్వాలేదులే, చేసేద్దాం, ఒప్పేసుకుందాం, నడిచేద్దాం అనేసాం అంటే అన్నాను ఒకసారి, ఇక ముందు అనలే. కానీ అన్న మాటకు జవాబు ఎవరిస్తారు? నువ్వు అన్న మాటకు జవాబు తీసుకోవాలి కదా. నువ్వు జవాబు తీసుకోకుండా ఉండాలంటే ఎవరి పట్ల నువ్వు అన్యాయంగా ప్రవర్తించావో వాళ్ళని క్షమాపణ కోరుకోవాలి. అలా క్షమాపణ కోరుకోకుండా నువ్వు బయట తిరుగుతున్నావు అనుకో, దేవుని ఉగ్రత నీ మీదకి ఆలస్యం చేస్తే ఏ క్షణాన్నైనా రావచ్చు దేవుని కోపం. నువ్వు శిక్షలోకి వెళ్ళొచ్చు, శిక్షను అనుభవించవచ్చు. కనుక ఈ విషయంలో మీరు బహుభద్రత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 20వ వచనంలో, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. చూసారా, నీ సహోదరును నువ్వు ప్రేమించిన ఎడల నువ్వు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నువ్వు మాట్లాడిన అవసరం లేదు. తర్వాత దప్పికొని ఉంటే దాహమునికి నీళ్ళివ్వు. అలాగ నువ్వు ప్రవర్తించావనుకో, అతని తల మీద నిప్పులు పోయేవాడు వగదు. అంటే నిప్పులేసేది దేవుడు. నువ్వు ఇంకానూ ప్రేమిస్తున్నావు, ఇంకా నీ ప్రేమ మధురంగానే ఉంది అవతల వ్యక్తి ఎడల. కానీ నువ్వు ఇలా ప్రేమించావు కనుక ఇక నేను చూసుకుంటాను, ఆ వ్యక్తి ఎందుకు మారదో నేను చూసుకుంటాను, ఆ పరిస్థితులన్నీ నేను చూసుకున్నాను, నేను జవాబిస్తాను. నువ్వు మాత్రం ఏవి అనుకోవద్దు మనసులో. మనం ఎప్పుడు ప్రేమించుకోవటమే, మనం మాత్రం ప్రేమించడమే. ఏదో తేడా వచ్చింది కనుక ద్వేషించడం అనేది కాదు. మాట్లాడకపోవచ్చు, చూడకపోవచ్చు, కానీ వాళ్ళ మీద పగలేదు మనకి. పగలేదు, ద్వేషం లేదు, వాళ్ళ మీద ఏమీ లేదు మనకి. వాళ్ళ గురించి ఆలోచనే మర్చిపోవాలి. వాళ్ళు ఇలాగ అన్నారో వీళ్ళ మీద పగ తీర్చుకుందామని పగని గుండెల్లో పెట్టుకుంటే నీకు ప్రమాదం. ఎందుకంటే కరెంటు తీగని ఎవరు పట్టుకున్నా ప్రమాదమే. కనుక నువ్వు మర్చిపో, వదిలేయి, ఆ విషయాన్ని మర్చిపో. నువ్వు ముఖం తిప్పుకో, పర్వాలేదు, సమాధానంగా ఉండు, శత్రువుగా భావించద్దు, ప్రేమతో నడుచుకో. కిందకి చివరి వచనానికి వచ్చేసరికి 21వ వచనంలో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము. కీడు వలన జయింపబడకూడదు. ఒక తప్పు నిన్ను జయించకూడదు. మరి ఏమవ్వాలి? మేలు చేత కీడును నువ్వు జయించాలి. మేలు చేత నువ్వు మేలు చేసి కీడుని నువ్వు జయించాలి.
వాళ్ళని మర్చిపోయి వాళ్ళని ప్రేమించి వాళ్ళ పట్ల ఏమనుకోకుండా వాళ్ళని విడిచిపెట్టేసావనుకో, నేను చూసుకుంటాను, వాళ్ళ పరిస్థితి నేను చూసుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరూ నన్ను వచ్చి తండ్రిగా స్వీకరించి బాప్తిస్వం పొంది బయటకు వచ్చి మరలా ఈరోజు ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ విషయంలో తగిన జాగ్రత్త నేను చూసుకుంటాను నాయన, చూసుకుంటానమ్మా, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. నిజంగా ఎవరైనా మనం చిన్నప్పుడు కొట్టగానే మనం ఏమనుకుంటామండి, గబగబా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న నన్ను పలానాలు కొట్టారు అని ఏడ్చుకుంటూ చూపిస్తూ చెప్పుకుంటాం. అప్పుడు అమ్మ కేకేసేయాలి నాన్నగానే, ఎవరు కొట్టారట ఆ పాపనే, చూసుకోండి, ఇంకోసారి కొట్టారంటే ఊరుకోను అనగానే వీడు ఒక రకమైనటువంటి తృప్తి పొందుతాడు. ఆహా, మా అమ్మ బుద్ధి చెప్పింది, మా నాన్న బుద్ధి చెప్పాడు అని. కనుక దేవుడు అలా కాదు, బుద్ధి చెప్పేవాడుగా జస్ట్ మాట అనేవాడు కాదు, క్రియారూపకంగా జరిగించేవాడు. దేవుని విషయానికి వస్తే అది క్రియారూపకంగా జరిగేదే తప్ప జరగనిది కాదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఇక 13వ అధ్యాయానికి వద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. మొట్టమొదట ఈ అధికారాలు బైబిలుకు సంబంధించినవై ఉండాలి. ఏమండి, బైబిలుకు సంబంధించిన వారు దీనిని ముందు స్వీకరించాలి. అలాగని కలెక్టర్ని గౌరవించమా? గౌరవిస్తాం. ఆళ్ళ విషయంలో మనకేమీ చెప్పడం కాదు. మంత్రులను గౌరవించమా? గౌరవిస్తాం. ప్రధానమంత్రిని గౌరవించమా? గౌరవిస్తాం. మరి న్యాయాధిపతులను గౌరవించమా? గౌరవిస్తాం. పెద్దలను గౌరవించమా? బయట ఉన్న పెద్దలు గౌరవిస్తాం. సంఘపు పెద్దలను గౌరవించమా? గౌరవించాలి. ఇక్కడ సంఘము ద్వారా దేవుని అధికారాలన్నీ దేవుని వల్లనే కలిగాయి. ప్రతి అధికారము దేవుని వల్లనే కలిగింది. కానీ లోకంలో ఉన్న అధికారాలు టెంపరరీ, ఆ బ్రతుకు కాలానికి వచ్చేవే. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, నువ్వు మర్డర్ కేసు అయ్యి నువ్వు చచ్చిపోయావు అనుకో, ఎవడో చంపేసి నువ్వు చచ్చిపోయావు అనుకో, చట్టం కూడా నేనేమి చేయదు. ఎందుకంటే చచ్చిపోయావు కనుక చట్టం నేనేమి చేయదు. బ్రతుకున్నావు అనుకో, సంఘం పట్టుకుంటుంది. ఎంతకాలం? నువ్వు బ్రతుకున్నంత వరకు శిక్ష వేయడానికే చూస్తుంది. నువ్వెక్కడ తప్పించుకొని పారిపోయినా నిన్ను ఎప్పుడు వెతుకుతూనే ఉంటుంది. నువ్వు దొరికిన వెంటనే శిక్ష విధిస్తుంది. ఇది లోకంలో టెంపరీగా జరిగేవి, బ్రతుకున్నంత వరకు జరిగే అధికారాలు అవన్నీ. లోకములో నువ్వు బ్రతుకున్నంత కాలం నీ పైన అధికారాలు ఉన్న వాళ్ళ గురించి నువ్వు పెద్దగా కంగారు పడనవసరం లేదు. వాళ్ళని గౌరవించు చాలు. సీఎంను గౌరవిస్తారా? గౌరవించండి. పిఎంను గౌరవిస్తారా? గౌరవించండి. అవి భూమి మీద బ్రతికినంత కాలం మనుష్యులకు ఉండవలసిన అధికారాలు అవి. కానీ సంఘములో మీ మీద అధికారులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాసేవాళ్ళు. వీళ్ళు శరీరాలను కాసేవాళ్ళు. భూమి మీద ఉన్నవాళ్ళు శరీరాలను కాసేవాళ్ళు. మీ ఆత్మలను కాసేవాళ్ళు అంటాడు కదా పేతురు గారు. ఏమంటారంటే, మీ ఆత్మలను కాసేవాళ్ళు ఉన్నారు, మీకు బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కొలసి ఇదేది హెబ్రీ పత్రికలో కానివ్వండి, మరి పేతురు పత్రికలో కానివ్వండి, మరి తిమోతి పత్రికలో కానివ్వండి, పెద్దల్ని గౌరవించాలి. పెద్దలకి మీరు లోబడి ఉండాలి. సంఘంలో ఆడవాళ్ళందరూ పెద్దలు, వాళ్ళకు మీరు లోబడి ఉండాలి. సంఘంలో పురుషులు ఎంతమంది పెద్దలు, వాళ్ళ పెద్దలు గౌరవించాలి. ఏదో పెద్దలేరా మనకి అని హేళన చేయకూడదు. హేళన చేస్తే మీకు పనిష్మెంట్ వస్తుంది. మీ పైన నాయకులు రిఫరెన్స్ చెప్పు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం, ముందు 7వ వచనం చూడుందేమో. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు ఎవరైతే దేవుని వాక్యం బోధిస్తారో, మీ పైన నాయకులు వాళ్ళు,
మీకు దేవుని వాక్యం బోధిస్తున్నారంటే మీకు నాయకులు వాళ్ళు. వాళ్ళని మీరు ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రవర్తన ఫలము, వాళ్ళు ఎంత చక్కగా మీ ఎడల ప్రవర్తిస్తున్నారు, వారి ప్రవర్తన ఫలమును బట్టి శ్రద్ధగా వాళ్ళ ప్రవర్తనను తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించి పెద్దలు ఎలాగైతే నడుచుకుంటున్నారో మీరు కూడా అలాగే నడుచుకోవాలి. అది దేవుడు చెప్పాడు. ఇప్పుడు 17వ వచనం వచ్చేసరికి అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన పెద్దలన్నా నాయకులైనా అధ్యక్షులన్నా వీళ్ళందరూ కూడా లోకములో దేవుడిచ్చిన అధికారులు కారు, సంఘములో దేవుడిచ్చిన అధికారం. అవన్నీ లోకాధికారాలు. భూమి మీద దేవుని సంఘం ఉంది, దేవుని సంఘములో అధికారాలు ఉన్నాయి. అధికారాల్లో ఇదిగో ఇప్పుడు చెప్తున్న మాటలు అవి. ఏం చెప్పాడు? మీ పైన నాయకులుగా ఉన్నారు, వాళ్ళు లెక్క చెప్తారు నాకు. నువ్వు రాలేదని అడుగుతున్నారంటే నువ్వెందుకు బాధపడిపోతావు? నువ్వు రాలేదని అడుగుతారు. దేవుడు అడగమన్నాడు, కాయమన్నాడు, కాస్తారు వాళ్ళు. మరి నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు నేను అడుగుతున్నారని? మన సంఘంలో ఒక ఆవిడ ఉండేదిలేండి. ఆవిడని ఎవరైనా ఏమైనా అన్నారు, అది చెప్పారులేండి. చూసారా, ఇలాంటి వాళ్ళు చాలామంది మన మెమరీస్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు మరి మీకు ఎవరు గుర్తు రాకపోయినా నాకు బైబిల్ గుర్తొచ్చేస్తుంది. దేవుడు బైబిల్లో ఆ మాట అన్నాడు కదా. ఏమన్నాడు? 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్కలు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. లెక్కలు అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీరు ఎదిరించి ఆయన తోలనాడి మీరు చెప్పారనుకోండి, చేశారనుకోండి, నువ్వు నిష్ప్రయోజనము నీకు పడుతుంది, గతి అదో గతి. బైబిల్ చెప్పే వాళ్ళ మీద గాను తిరుగుబాటు చేశావో నీకు దేవుని దృష్టిలో పెళ్లి జరక్క తప్పదు. ఆయన చేస్తాడు. లోకాధికారాలు మిమ్మల్ని ఏం చెయ్యవు. సంఘంలో జరిగినటువంటి ఈ సందర్భాలకు లోకాధికారులకు ఏం పని లేదు. సంఘ అధికారులు, సంఘ పాలనా పెద్దలు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, సంఘంలో పెద్దలు అనేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు. మరి నెట్లో మీకు తెల్లవారే లేచిపోయి 5 గంటలకి నెట్ ముందుకు వచ్చి నీకు పాఠం చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు నిద్ర మానుకొని లేవాలి కదా మీకు చెప్పాలంటే. మరి వాళ్ళంత కష్టం తీసుకుంటున్నారు అంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఎడల భక్తిహీనంగా ఆ క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా మీరు తప్పు చేసిన వాళ్ళే. మర్చిపోకండి. వాళ్ళు చెప్పారు మీతోని, నేను పలానా రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి నెట్లో గూగుల్ మీట్లో నేను పాఠాలు చెప్తాను అన్నప్పుడు నువ్వు పట్టించుకోకుండా ఇంటి దగ్గర సోమరపోతులా పడుకుంటే దేవుడు నీకు పెళ్ళి చెయ్యక తప్పదు. నీకు పెళ్ళి చెయ్యక తప్పదు. నువ్వు అనుకుంటావు ఈ ఒక్కరోజులే నేను అటెండ్ అవ్వడం మానేశానని నువ్వు అనుకుంటావా? నువ్వు అనుకో. చాలా ప్రమాదకరమైనది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవం తోడు నేను ఆ కాపరులకు విరోధిని. ఒకవేళ కాపరులే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి మీ ఎడల, మీకు పెద్దలుగా ఉన్న వాళ్ళే అక్రమంగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి సంఘం ఎడల, సంఘ సభ్యుల ఎడల, దేవుడు ఏమంటున్నాడు? నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదను. వారు గొర్రెలు మేపుట మాన్పించుతాను. ఆ పదవుల్లోంచి వాళ్ళని తీసేస్తాను. అందుకే నేను కొంతమందిని తీసేస్తూ ఉంటాను. ఎందుకు?
నేను తీసేయటమే మంచిది, తొందరగా వీళ్ళు సేవ్ అయిపోతారు. లేదంటే దేవునికి వదిలేసాం అనుకోండి, ఆయన టోటల్గా తీసేస్తాడు, ఏదో ఒకటి తీసేస్తాడు. నీ కుటుంబంలో ఏదో ఒకటి తప్పిపోతుంది, నీవు పోతావు. నీకు లేనివి కానివి లేని ఎన్నెన్నో రోగాలు నీకు సంక్రమిస్తాయి. నువ్వు అలాగ దేవుని దృష్టిలో పడకూడదు. ముందుగా మనుషుల దృష్టిలో పడినప్పుడు, మనుషుల్ని బుద్ధి చెప్పినప్పుడు నువ్వు మారు అని సంఘంతో చెప్తున్నాడు. మిగతా ఇంకెవరితో చెప్తున్నాడు? కాపరులకు చెప్తున్నాడు. అరే పిచ్చోళ్ళారా, అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టుగా మీ అధికారాన్ని ఉపయోగించకండి. వాళ్ళ ఎడల ప్రేమగా వాళ్ళ ఎడల నడుచుకోండి. వాళ్ళకి మంచిగా చెప్పండి, నెమ్మదిగా చెప్పండి. అంతే కదా, నెమ్మదిగా చెప్పాలి, మంచిగా చెప్పాలి. ఇది సంఘములో ఉన్న అధికారాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మనం ఇందాక వచ్చాం కదండి, ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారు. ఎవరికి? మీకు లెక్క చెప్పాలి. మీ ఆత్మను కాస్తున్నారు కదా, మీకోసం లెక్క చెప్పుకోవాలి. ఇంకేం చేయాలి? మీ ఆత్మలను కాయుచున్నారు. ఏం చేస్తున్నారట? మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే గొర్రె, మరి గొర్రెల కాపరి ఎలా కాస్తాడో, ఎందుకంటే జంతువులు ఎత్తుకెళ్ళిపోకుండా, అదేవిధంగా క్రూర మృగాలు మరి బారిన పడకుండా, లేదంటే ఎక్కడో చిక్కుడు పోవడం, పొదల్లో చిక్కుడు పోయి తప్పించుకోలేక అక్కడ ఉండిపోవటం, ఇలాగ గొర్రెలు మేతకెళ్ళేటప్పుడు ఆ ముళ్ళ కంచెల్లో నట్లు చిక్కడిపోతాయి. అప్పుడు తప్పిస్తూ ఉంటాడు గొర్రెల కాపరి వెళ్ళి. లేదా ఒక తోడేలు వచ్చిందనుకోండి గొర్రెను ఎత్తుకెళ్ళిపోవడానికి, కర్ర పట్టుకొని వెళ్ళి, ప్రతి గొర్రెల కాపరి దగ్గర పెద్ద కర్ర ఉంటుంది, ఆ కర్ర పట్టుకొని వెళ్ళి దాన్ని కాపాడుతాడు. ఎందుకంటే దాన్ని ఎత్తుకెళ్ళిపోతే చంపి తింటుంది కనుక. ఓకే, ఏమన్నాడు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు. యోహాను యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నానని యేసుకేలు గారితో, ప్రవక్త అయిన యేసుకేలు గారితో చెప్తున్నాడు దేవుడు. నిన్ను ఇశ్రాయేలీయులకు కాపరిగా, కాపలాదారుడుగా నేను నియమించాను. కాబట్టి నువ్వు నేనేమంటున్నానో నా మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి నోటుకొచ్చినట్టు వాక్కూడదు. నేనేం మాట్లాడుతున్నానో అవి నువ్వు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయి. నీ ఇష్టం వచ్చినట్టుగా హెచ్చరిక చేయకు. ఈ మధ్యన ఏం చేశాను, ఇంచుమించు నిన్నటి దినానికి ఎంతమంది ప్రిన్సిపల్స్ ఉన్నాయినా BOAని తీసాం. 11 మంది ప్రిన్సిపాల్స్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ నుంచి బయటకు తీసాను. వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్ ఆర్డర్స్ కూడా రద్దు చేసేసాను. రాత్రి నుంచి విజిటింగ్స్, ఫోన్లు, మెసేజ్లు మనకు వచ్చేస్తున్నాయి. అమ్మో ఈ ఒక్కసారి పొరపాటు అయింది. ఒక్కసారే ఇంతకాలానికి నేను పట్టించుకున్నాను కనుక, దొంగలందరూ దొరికారు కనుక పట్టుకొని ఏం చేస్తాను, కనీసం 3-4 సంవత్సరాలండి మనిషికి 5,000 చొప్పున, సుమారు ఎంతమందినైనా టోటల్ డబ్బులు 5,000 పంపిన వాళ్ళు 150 మందికి. ఎంత అయితే తెలుసా? దగ్గర 3 లక్షల వరకు పంపించేవాడిని వాళ్ళకి, నాకు లేకపోయినా. ఏం చేశారు, ఈ గొర్రెలు బాగా తినేసేటల్ని, ఆ డబ్బుల్ని మేతేస్తుంటాం కదా, దొంగ గొర్రెలు ఏం చేస్తాయి, శుభ్రంగా మిగతా గొర్రెలు కూడా పక్క తోసేసి తినేస్తాయి. అలా తింటాయి గొర్రెలు. అలాంటి వాళ్ళందరినీ పట్టుకున్నాను, దొరికారు. మరి వాళ్ళు ఏం చేయాలి, నేను శిక్ష వేయాలి వాళ్ళకి. ఏ శిక్ష?
మన పిల్లలకి పాఠాలు చెప్పమంటే ప్రసంగాలు చేస్తున్నారట వాళ్ళు వెళ్ళి. నువ్వెందుకు ప్రసంగం చేస్తున్నావు పాఠం చెప్పకుండా? నువ్వు ప్రసంగీకుడు నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వేం గీస్తావు వాళ్ళకి? నిన్ను ప్రసంగాలు చేయమని నిన్ను అక్కడ పెట్టలేదు. పిల్లలకు పాఠాలు నేర్పవలెను. ఆ పాఠాలు రాయబడిన గైడ్లు ఉన్నవి, పుస్తకాలు ఉన్నవి. ఆ పుస్తకాలలోని పాఠాలే నువ్వు చెప్పవలను. నీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చెయ్యకూడదు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పాఠాలు చెప్పడం మానేసి ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. తీసేసాను. మరొక సెకండ్ లిస్ట్ పంపించానంటే నిన్న నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చి ఉంటాయి. సెకండ్ లిస్టులో ఎంతమంది ఉన్నారు నాయన? 18 మంది. మొదటి లిస్టులో ఎంతమంది ఉన్నారు నాయన? 11 మంది. 11 13? రెండో లిస్టులో ఉన్నవాళ్ళు ఎంతమంది? 18 మంది. ఈ 18 మందిని వీళ్ళు కానీ రేపు ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గొర్రెల్ని ఒక 5 గొర్రెలైనా పంపించాలి మీరు. ఒక 5 గొర్రెలైనా పంపించండి ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళు బాగుపడతారు వాళ్ళు. మీరు అలా పంపించకపోతే మిమ్మల్ని కూడా మిడ్ తర్వాత మీ ఎంతమంది 18 మందిని మీ పదవి తీసేస్తాం, మీకు ఇచ్చిన అఫిలియేషన్ రద్దు చేసేస్తాం. చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాను అందరి ఎడల. ఎందుకంటే చూసి చూడనట్టుగా వదిలేస్తే ఏమంటే మన కుటుంబాన్ని అయితే చూసి చూడనట్టుగా వదిలేయగలమా? మన కుటుంబాన్ని చూసి చూడనట్టుగా వదిలేయగలమా? వదలలేమండి. మన కుటుంబం కదండి. అయితే అలా చూసినా మనల్ని వదిలేసి మన కుటుంబీకులు ఉంటారు మనకి. ఇప్పుడు కూడా బోత్ సైడ్స్ మనం ఆలోచించాలి. అటు ఆలోచించాలి, ఇటు ఆలోచించాలి. ఇకపోతే మన కుటుంబీకులను మనం ఎలాగైతే విడిచిపెట్టకుండా వాళ్ళ మంచి చెడ్డలు ఆలోచిస్తామో అదేవిధంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ అనేది ఇంటర్నేషనల్ అనేది అది నాకు ఒక పెద్ద కుటుంబం. ఆ పెద్ద కుటుంబంలో ఎవరెలా నడుచుకుంటున్నారో నాకు సమాచారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నేను ఏం చేశానంటే రాజేష్ చక్రిని వీళ్ళందరికీ ఎంతమంది అయితే అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, ఏమంటే వైస్ ప్రిన్సిపాల్స్ ఉన్నారో ఆల్ ఓవర్ మన ఇండియా మొత్తం మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద స్పెషల్ ఇన్ఛార్జిగా పెట్టిస్తాను. నువ్వు వెళ్ళినైనా ప్రతి పాఠానికి వాళ్ళని వెరిఫై చేసి అజిత్ నీకు అది వచ్చింది చూడు, నీకు పంపించాను. వాళ్ళ ఫొటోస్ పెట్టాడు చక్రి, వాళ్ళ ఫోటోలు పెట్టాడు. ఆ ఫోటోలు ఎలాగ క్లాసులు కండక్ట్ చేస్తున్నాడో, వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడో. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆ ఏరియా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని పక్కన కూర్చోబెట్టుకొని ఈయన కూర్చొని చూడనైనా నీ దొరుకుతాయి, నీకు పంపిస్తాను. నన్ను అడిగాను అంటే నీకు వచ్చాయి అన్నమాట. నీ దగ్గర లేకపోతే అమ్మ ఎవరైనా పంపించండి. అజిత్కి పంపించాడు చూడు, ఎవరో జాన్సన్ పంపించాడు చూడండి ఎలాగ కూర్చొని ఇన్స్పెక్షన్ చేస్తున్నాడో వాళ్ళని. ఇంకా ఒక్కడున్న చూపించరా, ఇంకా ఒక్కడే ఉంటాడు చూపించు. కూర్చునే జనాల్లో చూపించు ముందు. ఈయన పక్కన ఉన్న ప్రిన్సిపల్, ఆయన పక్కన ఉన్న ఏడిడి తీయి ఫోటోలు తీయి. బోర్డు ఫోటోలు పంపించాను నీకు, 2 ఫోటోలు అనేవి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూడండి. ఈయన ఇన్స్పెక్షన్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు వాళ్ళని. ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టాను ఇవి. ఎందుకంటే నా గొర్రెలను నేను కాపాడుకోవాలి. ఇది మాత్రం చూపించవరా. ముందు ఎక్కడ దొరుకుతాడో ఒంటరిగా ఆడిని పట్టుకుంటావు. ఎతకండి, చెప్పేటప్పుడు ఎతకాలి. మీకు వచ్చిందా అంటే నా దగ్గర నుంచి అది నేను తప్పనిసరిగా మిమ్మల్ని అడుగుతానని గుర్తుంచుకోండి. వెంటనే అలర్ట్గా ఉంచాలి వాటన్నింటినీ. చూసారండి, ఇదంతా హైదరాబాదు పరిసర ప్రాంతాలు. అక్కడ చెక్ చేయడానికి వెళ్ళాడు. ఆ కాలేజీలు ఎలాగున్నాయి, అసలు మనుషులు ఉన్నారా లేదా, అసలు అక్కడ గొర్రెలు ఉన్నాయా లేకపోతే చెత్తలు ఉన్నాయా చెక్ చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే వాడికి ఎలాగ భార్య లేదు కనుక వాడు ఎక్కడికైనా తిరుగుతాడు కనుక ఇండియా అంతా తిరగడానికి ఇప్పుడు అక్కడ పెట్టాను. వాడికి ఛార్జీలు ఇచ్చి భోజనాలు పెట్టి నువ్వు అన్నీ తిరుగునాయనా, నువ్వు అన్నీ తిరుగు చూడు, అందరినీ చూడు, కంప్లైంట్ రాసుకురా, అవన్నీ తీసుకురా, నేను యాక్షన్ తీసుకుంటాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ అనేది నా కుటుంబం.
అది నాకు ఒక పెద్ద కుటుంబం, అవన్నీ గొర్రెలు. ఆ గొర్రెల్ని అక్కడ అక్కడ అప్పగించిన ప్రిన్సిపాల్స్ వాళ్ళెవరు? నాయకులు. గొర్రెలు మేపే వాళ్ళు ఎవరు? ప్రిన్సిపాల్ నాయకులు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ నాయకులు, మరి వైస్ ప్రిన్సిపాల్స్ నాయకులు, కోఆర్డినేటర్స్ నాయకులు. మరి నాయకులు అక్కడ గొర్రెలు మేపుతున్నారా, లేకపోతే గొర్రెలు కోసుకొని తినేస్తున్నారా? గొర్రెలు లేకుండా చేస్తున్నారా కాలేజీలో? అందుగురించని ఇన్స్పెక్షన్ మొదలుపెట్టినానికి వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే, ప్రతి మనిషి భయపడేది డబ్బుకి. నేను ఒకటే చెప్పాను, మీరు కానీ సరిగా పని చేయకపోతే మీకు రావాల్సిన ఫండ్స్ అన్నీ నేను ఇవ్వడం మానేస్తాను. నాకు మనసులో రావాలి కదా పిల్లలకు డబ్బు ఇవ్వాలని. సుమారు 2-3 లక్షలు పంపించేవాడినే ప్రతి నెల. 3-4 ఏళ్ళు పంపించానే. మీకు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా? ఏమంటే కొంతమంది ప్రిన్సిపాల్స్ ఉన్నారా, ఒకరిని కూడా పరీక్షకు పంపలేదండి. ఎంత సిగ్గుకారం చూడండి. అంటే గొర్రెలు లేవా? గొర్రెలు లేవు, గొర్రెలు చంపించాడు అన్నింటినీ. అన్ని గొర్రెలు కోసుకొని తినేస్తున్నాడు దొంగచాటుని. మన కొంగబావ చేపలు ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో రాతి మీద పెట్టి తినేసినట్టు, అంతే కదా. రాతి మీద తీసుకెళ్ళిపోయాడు. అమ్మా గొర్రె నా చేపలన్నింటిలో చెప్తుంది. చేపలు వచ్చి అడగడానికి, మహానుభావ కొంగబావ ఏంటి నువ్వు విచారంతో ఉన్నావు, నీ కళ్ళని నీళ్ళు వస్తున్నాయంటే, చాలామంది జాలర్లు వచ్చారు మొన్న రీసెంట్గా, వేటాట వల్లయి తెస్తారట, మిమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, మిమ్మల్ని తినేస్తారు. మరి ఏంటి నేనేం చేయాలంటే, అమ్మో బావా నువ్వే ఏదో ఆలోచించు, నువ్వు ఎగురుతావు కదా ఆకాశంలో, ఎక్కడ చెరువులు ఉన్నాయో ఎక్కడ నదులు ఉన్నాయో చూసిరా, మేము వచ్చేస్తాం ఒకరి తర్వాత ఒకరు నువ్వు తినేది. కానీ అన్నిటినీ తీసుకెళ్ళి బండ మీద ఎట్టి కోసుకు తినేస్తున్నాడు ముక్కుతోనే. అది అలాంటి అయిపోయాడు నా ప్రిన్సిపల్స్ను, నా కోఆర్డినేటర్సు, నా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పెద్ద కొంగలు ఇవి. ఆ తర్వాత చిన్న కొంగలు ప్రిన్సిపల్స్, ఆ తర్వాత ఇంకా చిన్న కొంగలు వైస్ ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్. మరి ఇప్పుడు స్ట్రిక్ట్ చేయాలి కదండి. దేవుడు నన్ను అడుగుతాడు కదా సమాధానం. ఏం చేసావురా నీకు అప్పచెప్తే ఏం చేశారు? పెరిగి ఈరోజు దేశం అంత పెద్దదైపోయింది. విదేశాల్లో కూడా నాటుకున్నది కదా నీ మాటలు. నువ్వు ఇలాగైనా చూస్తావు నీ పిల్లల్ని, ఇలాగైనా కాపాడుతావు నీ పిల్లల్ని. మరి నన్ను అడగడా? నువ్వు వచ్చిన కాడకు నువ్వు తినేసి నీ సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళే నీవు అనుకుంటున్నావా? వీళ్ళందరూ నీ పిల్లలు కారా? వాళ్ళందరినీ నువ్వు చూడవా? నేనేం చెప్పాలి దేవుడికి? అందుకే ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, 13వ అధ్యాయం ఏముంది? రోమపత్రిక 13వ అధ్యాయం ప్రారంభవచనంలో, ప్రతివాడును పై అధికారం 10 అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. పదవిలోకి వచ్చారనుకోండి, మినిస్టర్లు అయ్యారనుకోండి, ప్రమాణం చేస్తారు, నేను భారతీయుడిని, ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళంతా భారతీయులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, వీళ్ళందరినీ ప్రేమించి వీళ్ళ బాగోగులు, వీళ్ళు మంచి చెడ్డలని చూస్తాను అని ప్రమాణం చేసేస్తాడు. ఆ తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇంటికి వెళ్ళి, అయ్యా మినిస్టర్ గారు ఉన్నారా, వాళ్ళతో పని ఉందంటే, ఆయన ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఇంట్లో మంచం మీద పడుకున్నాడు. ఢిల్లీలో ఉన్నాడంటే వీటి ఇది లోకాధికారులు. మరి మనం నాకు చాలామంది వాగ్దానం చేశారండి. వాగ్దానాలు చేశారు. పత్తా లేరండి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకు చెయ్యరు? వాళ్ళకి భయం లేదు, దేవుడు భయం లేదు. దేవుడి దగ్గర ఒప్పుకొని బాప్తిసం పొందేరా, ఒప్పేసుకున్నట్టేనా? దేవుని పిల్లలేనా మీరు? మరి ఎందుకు తప్పిపోతున్నారు? అనేక విషయాలలో తప్పిపోతున్నారు. మరి తప్పిపోతున్న వారందరినీ కాపాడాలిగా. జాగ్రత్త. సంఘ అధికారాలకు
అందరూ వినయ విధేయతలతో లోబడి సంఘ పెద్దలకు మీ పరిచర్య అందించవలెను.